హాయ్ హలో నమస్తే. ఫుల్ వర్షం పడుతుంది ఈరోజు. మామూలుగా పడట్లేదు. ఈ వర్షంలో ఇప్పుడు మా వంటావిడ ఫోన్ చేసి అర్జెంట్ ఇంటికి రమ్మని చెప్పేసి కాల్ చేసింది. దేనికా అని చెప్పేసి తెలియట్లేదు. అసలు ఎందుకు ఫోన్ చేసిందో తెలీదు. వెళ్ళి ఒకసారి దేనికా అన్నది చూద్దాం. ఎర్లీ మార్నింగ్ 4 గంటల నుంచి ఇప్పుడు వరకు అలా వర్షం పడుతూనే ఉంది. ఈ వర్షంలో డ్యూటీకి రావాలనిపించలేదు, చాలా చిరాకేసింది. కానీ ఇంకా అలాగే డ్యూటీకి వస్తాను. ఇంకా ఇది మా చూద్దాం. వంటావిడ ఎందుకు పిలిచిందని సీరియస్గా వెళ్ళిపోతే ఒక పెద్ద లిస్ట్ ఇచ్చింది. ఇంట్లో సామాన్లు అయిపోయి సామాన్లు తీసుకొచ్చా అని లిస్ట్ చూపిస్తుంది చూడండి. చూడండి లిస్ట్ ఇదే. ఏంటంటే కావాలో ఒక లిస్ట్ రాసి ఇచ్చేస్తారు. ఆ లిస్ట్ ప్రకారంగా తెచ్చేసుకోవడమే సామాన్లన్నీ. ఈ లగేజ్ ఇప్పుడు సామాన్లన్నీ కొనేద్దాం పదండి. ఎంత అవుద్దో బిల్లు చూద్దాం. లాస్ట్ మంత్ కన్నా ఎక్కువ అవుద్ది అనుకుంటున్నాను. ఎక్కువ అవుద్దో తక్కువ అవుద్దో తెలీదు. లాస్ట్ మంత్ 30K అవ్వింది. మరి ఈ మంత్ ఎంత అవుద్దో చూద్దాం. ఇక్కడ సత్యం సూపర్ మార్కెట్ అనే ఒక మార్కెట్ ఉంది. అక్కడ మాక్సిమం మంచి ఐటమ్స్ అన్ని అక్కడే దొరుకుతాయి. నేను అక్కడికే ప్రతి 1 మంత్ కి ఒకసారి అక్కడికే వెళ్ళి లగేజ్ మొత్తం తీసేసుకుంటాను. సరుకులు అన్ని తీసుకొచ్చాను. ఇక్కడ నుంచి 1 km అనమాట. ఇప్పుడు అక్కడికి వెళ్దాం, చూపిస్తాను. షాపు వైజాగ్ లో మోస్ట్ అన్ని ఆల్ ఐటమ్స్ దొరుకుతుంది. చాలా రీజనబుల్ రేట్. అక్కడ చాలా బాగుంటారు, క్వాలిటీ బాగుంటాయి, అన్ని బాగుంటాయి. ఓన్ గా చేసి చేస్తారు అక్కడ కొన్ని. ఇప్పుడు అక్కడ షాప్ చూపిస్తాను పదండి. ఇది పోలమాంబ గుడి, ద మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్. ఇలాగే వెళ్ళాలి. ఇప్పుడు వెహికల్స్ వచ్చేస్తున్నాయి, ఆగట్లేదు. ఇల్లు ట్రాఫిక్. ఇదండి వస్తాం. ఇదే సత్యం సూపర్ మార్కెట్. మార్కెట్ లోపల వెళ్ళి మొత్తం ఐటమ్స్ ఏటెట్ ఉన్నాయో మొత్తం మీకు చూపిస్తాను. ఇదే అనమాట సత్యం సూపర్ మార్కెట్. ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయి మొత్తం ఐటమ్స్ అన్నీ తీసేసుకుందాం, చూపిస్తాను పదండి. ఇదిగో అక్క ఇదే. ఈ అక్కకే ప్రతిసారి నేను వచ్చినప్పుడల్లా ఇస్తాను. అక్క మొత్తం సామాన్లన్నీ తీసేస్తుంది. ఇదిగో ఆల్రెడీ 2 బాస్కెట్లు నిండిపోయి. అక్క చాలా ఫాస్ట్గా తీసేస్తుంది ఏదైనా సరే. ఎప్పుడు ప్రతిసారి వచ్చిన ప్రతిసారిల్లా నేను ఈ అక్కకే ఇస్తాను. ఇంకా అవ్వలకి ఇవ్వను. అక్క చూడండి మొత్తం తీసేస్తుంది. ఇంకా నవ్వుతుంది వీడియో చేస్తున్నానని. ఇక్కడ ఆల్మోస్ట్ అన్నీ బయట మార్కెట్లో బయట షాపుల్లో దొరికే ఐటమ్స్ అక్కడికి ఇక్కడికి రేట్ చాలా కంపారిజన్ ఉంటుంది. అక్కడికి ఇక్కడికి చాలా తేడాగా ఉంటుంది రేట్ అయితే. మ్యాక్సిమం వైజాగ్లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడే, మ్యాక్సిమం తెలిసిన వాళ్ళందరూ ఇక్కడ సత్యం సూపర్ మార్కెట్కే వస్తూ ఉంటారు. తెలియని వాళ్ళు ఏమన్నా ఉంటే ఇక్కడ వచ్చి తీసుకోండి. బయట అయితే రిఫైండ్ ఆయిల్ 120 ఉంటే ఇక్కడ 112. చాలా తక్కువ రేట్ అనమాట. ఇంకా మనకు కొన్ని ఐటమ్స్ తెలియదు కదా. అక్కకి అడుగుతున్నాను ఏ ఐటమ్స్ ఎక్కడ ఉన్నాయా అని చెప్పేసి. అవి నా 2 కేజీలు అని చెప్పేసి చెప్పింది. అవి చిన్న ప్యాకెట్లు తీస్తున్నాను. అలాగా 8 ప్యాకెట్లు సరిపోద్ది అని చెప్పేసి చెప్తుంటే నేను అలా తీస్తున్నాను. అంటే మనకి తెలియదు కదా సామాన్లు ఏంటా అని చెప్పేసి. ఏ ఐటమ్స్ ఎక్కడున్నాయా అని చెప్పేసి అక్క చెప్తూ ఉంటే ఒక్కొక్క ఐటమ్ నేను తీస్తూ ఉంటాను. ప్రతిసారి అలాగే చేస్తాను ఇక్కడ వచ్చి. ఇప్పుడు సర్ఫ్ ఎక్సెల్ అంటే ఎతికాను, ఇక్కడ ఉంది. సర్ఫ్ ఎక్సెల్ ప్యాకెట్లు 4 తీయమని చెప్తే 4 తీశాను. మళ్ళీ నెక్స్ట్ ఐటమ్ ఏటక్క అని అడిగితే చెప్తాను రా ఫస్ట్ అది పెట్టు అని చెప్పేసి చెప్తుంది. తర్వాత ఐటమ్ అక్కడ ఉంటుంది, 2 సోపులు ఇవన్నీ తీయంటుంటే అలా తీస్తున్నాను అనమాట. స్లోగా అడుగుతున్నాను అక్క ఇది తీయాలా 25వా, తక్కువ రేట్లు తీయాలా ఎక్కువ రేట్ తీయాలా అని చెప్పేసి అలా సరదాగా అడుగుతుంటాం. బయట షాపులకినా ఈ షాప్కి చాలా వేరెంటీ అమౌంట్ వచ్చేసి చాలా తగ్గుతుంది అనమాట. అక్కడికన్నా ఇక్కడ చాలా రీజనబుల్ రేట్లోనే మనకి ఐటమ్స్ దొరుకుతుంది ప్రతి ఐటమ్. అలా తీస్తున్నాను. విమ్ తీయమంటే నేను చూడు విమ్ తీయకుండా వచ్చేస్తున్నాను. అది విమ్ తీరా అంటుంది, తిడుతుంది. ప్రతి నెలకి సరుకులు అయిపోతే మా వంట కూడా అలాగా లిస్ట్ ఇచ్చేస్తుంది ప్రతిసారి. ఇలా సత్యం సూపర్ మార్కెట్కి వచ్చి తీసుకుంటూ ఉంటాను. ఇంకా వేరే షాప్లో ఇంకా ఐటమ్స్ తీసుకోవాలి. కాకినాడ ఆయిల్ మిల్ అని ఇక్కడే ఈ షాప్ నుంచి ఒక 100 మీటర్స్ అంత దూరంలో ఉంటుంది. అక్కడ కూడా వెళ్ళి ఐటమ్స్ తీసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ ఇది అయిపోయిందంటే తర్వాత అక్కడ తీసుకుంటానని చెప్పేసి ఫస్ట్ ఇక్కడ వచ్చి తీసేసుకుంటాను. ఇంకా చూడండి ఎదుగుతున్నాను, అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయని చెప్తుంటే అలా ఎదుగుకుంటున్నాను అనమాట. ప్రతిసారి అంతే చెప్తూ ఉంటారు, తీసేస్తుంటాను. ఇక్కడ అందరు అక్క వాళ్ళందరూ కొంచెం పరిచయమే.
ఇంకా చాలా సామాన్లు ఉన్నాయి, ఇంకా చాలా లిస్ట్ ఉంది. ఇప్పటికే బాస్కెట్లు 3 ఎన్నో నిండి, ఇంకా పిక్కిల్ తీయమంటుంది, ఇంకేటేటో రాసిందనమాట మా వంట ఆవిడ. ప్రతి నెలకి సరిపడే సరుకులు మొత్తం ఒకేసారి తీసుకెళ్ళిపోతాను ప్రతి నెలకి. మీ ఇంట్లో ఎంత సరుకులు తీసుకుంటారో కామెంట్స్లో కామెంట్ చేయండి. మనకి ఎంత అవుద్దో, ఇక్కడైతే ఇంత అవుతుంది, మీరైతే ఎంత అవుద్దో అని చెప్పేసి కామెంట్ చేయండి. చూద్దాం. తాజ్మహల్ తీరా అని చెప్తే నేను ఎదుక్కుంటున్నాను. అక్క తాజ్మహల్ లేదు కదా అంటే, తాజ్మహల్ కదా, తాజ్మహల్ టీ పొడి తీయమని చెప్పేసి తీయమనింది. ఇంకా ఓట్స్ తీయమని చెప్తే అలా తీస్తున్నాను. అందట్లేదు. స్టూల్ తెమ్మంటే స్టూల్ లేదురా, నువ్వు హైట్గానే ఉన్నావు కదా తీసేయని చెప్పేసి సరదాగా ఆట పట్టిస్తుంది. చూడండి, బాదం పప్పు హెల్తీగా ఉంటుంది తినడానికి. నాపుకొని జస్ట్ వాటర్లో వేసి అలా ఒక 2 మినిట్స్, ఒక 5 మినిట్స్ అలా ఉంచి అది అలా తినండి, మంచి హెల్తీగా ఉంటుంది. చూడండి, బొట్ట సెకండ్ నిండింది. ఇంకా సామాన్లు ఉన్నాయి తీయాల్సింది. ఇప్పుడు పూజా నువ్వుల నూనె పూజకి అనమాట, ఒక 3 లీటర్లు తీసుకోమంటుంది. అలాగే తీసుకున్నాను. ఇంకా అయిపోయినట్టే, ఇంకొన్ని సామాన్లే ఉన్నాయి. చూడండి ఎన్ని బాస్కెట్లు ఉండిపోయింది అలా అక్కడ దాకా, అవన్నీ మాయే. ఇంకా పప్పు తీయమని చెప్తుంది, పప్పు తీస్తాను. ఇంకా 2 ప్యాకెట్లు తీయబట్టి మళ్ళీ తీస్తాను. ఓకే, చూడండి ఇప్పుడు ఎన్ని బాస్కెట్లు అయినది మొత్తం మీకు చూపిస్తాను. 1 2 3 4 5 6, మొత్తం 6 బాస్కెట్లు. ఆ బాస్కెట్లోని ఎన్ని సామాన్లు ఉన్నాయి చూడండి. ఈ మొత్తం సామాన్లన్నీ ఇప్పుడు బిల్ వేయించేద్దాం. బిల్ వేయించిన తర్వాత అమౌంట్ ఎంత అవుద్దా అన్నది చూసేద్దాం ఒకసారి. బిల్ వేస్తున్నప్పుడు గుండెలు ఆరిపోతుంటాయి కొన్నిసార్లు, ఎక్కువ అవుద్దా తక్కువ అవుద్దా అని. సరే చూద్దాం రండి, బిల్ వేసి ఎంత అవుద్దా అని చెప్పేసి బిల్ వేసిన తర్వాత మీకు మొత్తం ఎంత అయిందని చెప్పేసి చూపిస్తాను. చూడండి, మొత్తం బిల్ వేసేద్దాం రండి, అయిపోద్దిలే. ఇదిగోండి ఈ సామాన్లు మొత్తం ఎన్ని సామాన్లు ఉన్నాయి చూడండి, నెలకు సరిపడే సరుకులు ఇవన్నీ. చూడండి బిల్ వచ్చేసి 15,868 రూపాయలు అవ్వింది. ఎంత అవ్వింది ఇప్పుడు ఈ మొత్తం సామాన్లకి. అక్క వాళ్ళే కారులోని ప్రతిసారి తీసుకొచ్చి పడేసి వద్దని చెప్తే వినరు. మొత్తం మీద షాపింగ్ అయిపోయింది. ఇదే సత్యం సూపర్ మార్కెట్, మీరు వచ్చి ఒకసారి విజిట్ చేసేయండి. షాపింగ్ అయిపోయిందండి. ఫ్రీగా ఈ కూల్ డ్రింక్ ఇచ్చారు, ఈ కూల్ డ్రింక్ తాగేద్దాం ఇప్పుడు చాలా కూల్గా. ఓకే, ఇదే సత్యం సూపర్ మార్కెట్. మీరు కూడా ఇక్కడ వైజాగ్లోనే ఉంటే, వైజాగ్ పీపుల్స్ అందరూ ఒకసారి వచ్చి ఈ సత్యం సూపర్ మార్కెట్కి విజిట్ చేసేయండి. మంచి రీజనబుల్ రేట్లోనే దొరుకుతుంది. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే డ్రైవింగ్ డ్యూటీ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు సెలవు.